హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ జాతీయ ఆరోగ్య మిషన్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఏప్రిల్ 17వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఉండవలసిన అర్హతలు ఏమిటి, వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం పెద్దపల్లి జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా గైనకాలజిస్ట్ పోస్ట్ 1, అనస్థెటిస్ట్ పోస్ట్ 1, సైకియాట్రిస్ట్ పోస్ట్ 1 మరియు స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి 14 పోస్టులు భర్తీ చేయడానికి అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇక్కడ పోస్టులు అనేవి ఏవైతే భర్తీ చేస్తున్నారో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇందులో గైనకాలజిస్ట్ పోస్టుకు ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటు ఎంఎస్ ఓబీజీ లేదా డిఎన్బి లేదా డిజిఓ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. అనస్థెటిస్ట్ ఉద్యోగానికి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటు ఎండి అనస్థీసియా లేదా డిఎన్బి అనస్థీసియా లేదా డిప్లొమో అనస్థీసియా పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇక స్టాఫ్ నర్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. సైకియాట్రిస్ట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది కదా, దీనికి ఎండి సైకియాట్రీ లేదా డిప్లొమో ఇన్ సైకియాట్రీ పూర్తి చేసి ఉండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 46 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అర్హులవుతారు. ఎస్సీ, ఎస్టీ, పీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు, అలాగే పీడబ్ల్యూడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు తగిన విద్యార్హత సర్టిఫికెట్లతో ఏవైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి లోకల్ స్టాటస్ అనేది మీకు అప్లికబుల్ అవ్వాలంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఈ అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది అర్హత పరీక్షలో వచ్చినటువంటి మార్కులు, వెయిటేజీ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు కాబట్టి అప్లై చేసిన తర్వాత ప్రతిరోజు మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేయండి. ఎలిజిబిలిటీ ఉంటే ఏప్రిల్ 17వ తేదీలోపు అప్లై చేయాలి. ఏప్రిల్ 10 నుంచి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు. ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకునేవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం పెద్దపల్లిలో అప్లికేషన్ అయితే అందజేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. 300 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే వికలాంగులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే పే చేయాల్సి ఉంటుందో వాళ్ళు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పెద్దపల్లి అనే పేరు మీద ఏదైనా నేషనల్ బ్యాంకులో డీడీ తీసి అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుంది. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీరు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఒక్కసారి చదివి అర్హత ఉండే ఉద్యోగాలకు అప్లై చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మీకు తెలిసిందే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు ఎంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాల సమాచారం అందులో షేర్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.